ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంశామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ముందు భగీరథుడు వెళుతున్నాడు, వెనకాతల పెద్ద పాయ. భగీరథుడు చాలా సంతోషపడిపోతున్నాడు. పరుగు పరుగున పరుగు పరుగున పరుగు పరుగున ఆ గంగ భూలోకం నుంచి పాతాళలోకం వైపుకని తీసుకెళ్ళిపోదామని వెళుతున్నాడు. వెళ్ళిపోతుంటే అది అక్కడ జుహ్ను మహర్షి తపస్సు చేసుకున్నటువంటి ఆశ్రమం ఒకటి ఉంది. దాని పక్క నుంచి భగీరథుడు వెళ్ళిపోయాడు. గంగ కూడా భగీరథుడు అంటే ఏదో రథం ఎక్కి వెళ్ళిపోయాడు. గంగ కూడా ఆయన వెళ్ళినట్టు అలా సన్నగా వెళ్ళిపోతుందా? ఒక చోట విస్తృతంగా పరిగెడుతుంది, ఒక చోట సన్నగా పరిగెడుతుంది, ఒక చోట నొరగలతో పరిగెడుతుంది, ఒక చోట పైనుంచి కిందికి పడి కింది నుంచి మళ్ళీ పైకి లేస్తూ ఉంటుంది. అలా చూడండి, ఏదైనా ఒక హైడ్రో పవర్ ప్రాజెక్టు దగ్గరికి వెళితే అక్కడ గేట్ ఇలా ఎత్తితే నీరు మీది నుంచి కిందికి పడి ఒక్కసారి మీదకి లేస్తూ ఉంటుంది, అలా పైకి లేస్తుంది. ఒక చోట ఇటువైపు నుంచి అటువైపుకి వెళుతుంది, అటువైపు నుంచి వచ్చినటువంటి పాయలు ఇటువైపు నుంచి వచ్చినటువంటి పాయలు రెండు గుద్దుకుంటూ ఉంటాయి. అంత విచిత్రమైనటువంటి గతులతో వెళ్ళిపోతుంది గంగమ్మ. మురగతో తుంపర్లతో గంగ పడిపోతుంది. శంకరుడి మీద స్నానం అయిపోతుంది మహానుభావుడికి. పరవశించిపోతున్నారు అందరూ. జుహ్ను మహర్షి తపస్సు చేస్తున్నటువంటి యజ్ఞవాటికని అది ముంచెత్తి పట్టుకెళ్ళిపోయింది. తపస్సు చేసుకుని యజ్ఞం చేస్తున్నటువంటి జుహ్ను మహర్షి ఆశ్చర్యపోయాడు. ఎవడ్రా నా యజ్ఞవాటికని ముంచెత్తినవాడు అని ఒక్కసారి చూశాడు. గంగ వచ్చేస్తోంది. కోపం వచ్చి ఒక్కసారి ఆ గంగనంతటినీ తీసి ఆపోతన పట్టేశాడు ఆయన. ఒక్కసారి అలా చూస్తుండగా, చూడండి, మంచి సినిమా చూస్తున్నప్పుడు కరెంటు పోయింది అనుకోండి, మొత్తం అన్నీ ఆగిపోయాయి ఇంట్లో. అటువంటి ఇంట్లో ఇన్వర్టర్ కూడా లేదు, మొత్తం అన్నీ ఆగిపోయాయి. అప్పుడు ఎలా ఉంటుందో అలా అయిపోయిందిట. భగీరథుడు ఇది నా వెనకాతల చప్పుడు వినపడేది, ఒక్కసారిగా ఆ చప్పుడు ఆగిపోయింది, ఏమైపోయింది అని ఒక్కసారి వెనక్కి చూశాడు. ఏమీ లేదు. వెనకాతల వస్తున్న గంగమ్మ కనపడలేదు. అంతా ఎడారి. అయ్య బాబోయ్ అని ఆయన మళ్ళీ పరిగెత్తుకుని వచ్చాడు. అక్కడ వచ్చి జుహ్ను మహర్షిని చూశాడు. ఏమైంది మహాప్రభు అని అడిగాడు. తాగేశాడు జుహ్ను మహర్షి. జుహ్ను మహర్షి అన్నాడు, ఇంకెక్కడ గంగరా, నేను ఆపోసన పెట్టేశాను అనేటప్పటికీ అప్పుడు మళ్ళీ ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. పడిపోవడం ఏమిటి, ఇదేమిటి, ఇలా ఎలా తాగేశారండి అని దేవతలంతా కూడా మళ్ళీ చూడండి, మనం ఇది ఇక్కడెక్కడో ఏమో చూస్తుంటాం, ఇక్కడేమో గంగ పడిపోతున్నది, ఆకాశం నుంచి గంగ వస్తుంది, శివుడు జటాజటం మీద పడుతుందని ఇక్కడ చూస్తున్నాం. అక్కడ ఇంకో సినిమా వచ్చిందిట. ఈ గంగనంతా అక్కడ జుహ్ను మహర్షి తాగేసేట, పదండ్రా అక్కడికి వెళ్ళి చూద్దామని మళ్ళీ అందరూ అక్కడికి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. ఈయన తాగేసాడురా మహానుభావుడు, ఇంత గంగని ఒక్కడు తాగేసాడురా అని ఆయన కాళ్ళ మీద పడిపోయారు. వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు పడిపోయి ఇంకా అక్కడ పూజలు మొదలుపెట్టారు. జుహ్నువా, నువ్వురా నాయన గొప్పవాడివి. పాపం ఆ భగీరథుడు వెళ్ళి ఆయనేమో అంటాడు, మహానుభావ, అక్కడ తపస్సు చేస్తే ఆయనేమో జటాజూటంలో కట్టేశాడు. మళ్ళీ ఆయన ఏదో ప్రార్థించుకుంటే 1 సంవత్సరం తర్వాత వదిలేడు. నువ్వేమో మళ్ళీ ఇక్కడ నువ్వు తాగేశావు. నన్ను అనుగ్రహించవయ్యా బాబు, మా పితరులు బూడిదలైపోయి బూడిద కుప్పలైపోయి పడిపోయి ఉన్నారు, వాళ్ళకి ఊర్ధ్వగతులు రావాలి అంటే పాపం
జుహ్ను మహర్షి సంతోషించాడు. అయితే విడిచిపెట్టేస్తానులే భగీరథ అని తన చెవుల్లోంచి బయటికి వదిలిపెట్టేశాడు గంగని. అందుకే ఎప్పుడైనా సరే పూజల్లో ఆవలింతలు వస్తే కుడి చెవి మీద చెయ్యి వేస్తారు. గంగ ఇక్కడ ఉంటుంది కాబట్టి స్నానం చేసిన ఫలితం వస్తుందని. అంటే అస్తమానం ఆవలించేసి చెయ్యి వేసేసుకోమని కాదు, ఏదో అనుకోకుండా అలా ఆవలింత వస్తే ధ్యానం చేసుకునేటప్పుడు ధ్యానం అలాగే ఉండాలి, ఆ నిష్ఠ ఉత్సాహంగా ఉండాలి. అందుకని ఆ చెవులోంచి కుడి చెవి మీద ఆ చెయ్యి పెట్టుకుంటారనమాట. సరే, ఆయన జుహ్ను మహర్షి చెవుల్లోంచి విడిచిపెట్టాడు. జుహ్నువు యొక్క చెవుల్లోంచి బయటకు వచ్చింది కాబట్టి దానికి ఆ గంగమ్మకి అక్కడ జాహ్నవి అని పేరు పెట్టబడిందనమాట. ఇదే మనకి ఉత్తర భారతదేశంలో వాళ్ళైతే జాహ్నవి అంటారు. దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా జాహ్నవి అని పిలుస్తాం. ఇప్పుడు ఎన్ని పేర్లు వచ్చాయి గంగమ్మకి. అక్కడ ఉంటే మందాకిని దేవలోకంలో, భూలోకంలోకి వస్తే గంగ, ఇక్కడ భాగీరథి అంటారు. భగీరథుడు తీసుకొచ్చాడు కాబట్టి. పాతాళ లోకంలోకి వెళ్ళేసరికి ఆవిడికి భోగవతి అనే పేరు వస్తుంది. ఇక్కడ జుహ్ను మహర్షి విడిచిపెట్టాడు కాబట్టి జాహ్నవి అని పేరు పెట్టుకుంది. అలాగా ముందుకెళుతోంది. ఇప్పుడు సరే, ఈ భగీరథుడు వెళుతున్నాడు. మళ్ళీ వెళ్ళింది పాతాళ లోకానికి వెళ్ళిపోయి ఒక్కసారి ఆ బూడిద కుప్పల మీద నుంచి ఒక్క ఉదుటున ప్రవహించింది. గంగ తగలగానే ఇంత పాపం చేసినటువంటి వాళ్ళు కూడా గభాలన స్వర్గానికి వెళ్ళిపోగానే చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు మళ్ళీ భగీరథుడి దగ్గరికి. ఒరేయ్ నాయన, నువ్వు సాధించినటువంటి విజయం సామాన్యమైనటువంటి విజయం కాదురా, పరమ అద్భుతమైనటువంటి విజయం. ఎక్కడ దేవగంగ, ఎక్కడ పాతాళం. అందుకని అక్కడుంటే మందాకిని అని పిలుస్తారు. భూమి మీద ఉన్నప్పుడు భాగీరథి అని పిలుస్తారు. భగీరథుడు తీసుకొచ్చాడు కాబట్టి భూమి మీద భగీరథి అని ఆ గంగకి పేరు. అసలు నిజంగా కాశీ వెళితే ఆ సైకతం మీద కూర్చుని ఆ ఇసుక తిన్నెల మీద, ఇప్పుడంటే ఇసుక తిన్నెలు లేవు, అన్నీ కూడా ఘాట్లుగా కట్టి మెట్లు కట్టేశారు. సరే, ఆ గంగమ్మ ఒడ్డున ఆ మెట్టు మీదో ఇసుకలోనో కూర్చుని, సైకతం మీద కూర్చుని ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ గంగావతరణం ఒక్కసారి చెప్పుకోవాలట. మహానుభావుడు ఆయన పేరు మీద, భగీరథుడి పేరు మీద ప్రవహించింది కాబట్టి భూమి మీద భాగీరథి అయింది. అక్కడి నుంచి పాతాళ లోకానికి వెళ్ళిపోయింది కాబట్టి భోగవతి అయింది. 3 లోకాల్లో ప్రవహించింది కాబట్టి 3 పేర్లతో ఉన్నది కాబట్టి ఈ గంగమ్మకి త్రిపథగా అనేటటువంటి పేరు వచ్చిందనమాట. అందుకని బ్రహ్మగారు వరం ఇచ్చారు. ఈ భాగీరథుడి యొక్క వంశం కూడా అక్కడ ప్రవర్ధిల్లింది. ఆ వంశంలోనే మనకి శ్రీరామచంద్ర ప్రభువు వచ్చారు కదా. సరే, వాళ్ళ వంశం వాళ్ళు ఆ 60,000 మంది మీద ఒక్కసారి ప్రవహించేసరికి వాళ్ళందరికీ కూడా పుణ్యగతులు వచ్చాయి. వాళ్ళందరూ కూడా స్వర్గాన్ని పొందారు అని ఈ గంగావతరణం ఇంత సుబ్రహ్మణ్య స్వామి లోపాముద్రకి, అగస్త్యుడికి చెప్పారు. అటువంటి గంగావతరణం ఈ ఘట్టాన్ని ఎవరైనా చెప్పించుకుని వింటే అటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుందిట, పుత్ర సంతానం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ వంశం వృద్ధిలోకి వస్తుంది. దేవతలందరూ ప్రీతి చెందుతారు. వాళ్ళ యొక్క పితృదేవతలు ఆనందాన్ని పొందుతారు. గంగావతరణాన్ని విన్నాడు మా వంశంలో ఒకడు అని వాళ్ళు ఆనందిస్తారు. శంకరుడు ఆనందిస్తాడు. ఆహా, నా భక్తుడు వీడు గంగావతరణం విన్నాడు అని. ఇలా విన్న వాళ్ళకి సమస్తమైనటువంటి కోరికలు తీరుతాయి. కొన్ని కోట్ల జన్మల నుంచి శరీరానికి పట్టినటువంటి సర్వే పాప ప్రణశ్యంతి అంటారు. అన్ని పాపాలు పోతాయి. గంగ పేరు విన్నందుకు, గంగావతరణాన్ని విన్నందుకు అన్ని పాపాలు పోతాయి. అంత పరమ పావనమైనటువంటి ఆఖ్యానం ఈ గంగావతరణం. పరవశించిపోతారండి కొంతమంది చెప్పుకుని, కొంతమంది వింటూ ఆనందిస్తారన్నమాట. అటువంటి గంగావతరణం, ఈ ఆఖ్యానం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి లోపాముద్రతో కూడినటువంటి అగస్త్యుడికి చెప్పాడు అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు మనం కథాభాగాన్ని ముగించుకుందాం భక్త మహాశైలారా. రేపటి కథాభాగం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.
లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.